Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఫిలిమ్స్లో ఎవరెవరు చేస్తున్నారు డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. మీ సైడ్ నుంచి మీరు ఇంత పెద్ద డైరెక్టర్గా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం సజెస్ట్ చేస్తారు సార్? సజెషన్స్ ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరమ్మా? జనరేషన్ మారిపోయింది. మన సజెషన్స్ ఎవరికి అవసరం లేదు ఈ రోజున. ఇప్పుడు మా జనరేషన్లో మేము చేస్తున్నప్పుడు మేము 80s, నేను 80లో వెళ్ళా. 80లో వెళ్ళినప్పుడు పీక్స్లో చిరంజీవి గారు అప్పుడే బ్రహ్మాండమైన పిక్చర్లు చేస్తున్నారు. మంచి యంగ్స్టర్ ఈయన బాగా పైకి వస్తాడనే ఒక మంచి దీని మీద న్యాయం కావాలి సినిమాతో బాగా ప్రూవ్ చేసుకున్నాడని వరుస హిట్లతో వచ్చాడు. ఇప్పుడు ఆ రోజుల్లో మన ఫెయిల్యూర్స్ ఎందుకు అని జరుగుతున్నాయి అనేది అనలైజ్ చేసుకునేవాళ్ళు. 10 మందిని కూర్చోబెట్టుకునేవాళ్ళు. అసలు ఎందుకు ఫ్లాప్ అయిందిరా మన సినిమా అని చెప్పి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి సమయం లేదు, అది చెప్పుకోవటానికి ఎవరికి వాళ్ళకి అసలు చెప్పుకోనక్కర్లా. మీకు సోషల్ మీడియాలో భయంకరంగా తిడుతూ రాస్తుంటారు ఫెయిల్ అయిన పిక్చర్స్. అందువల్ల ఇక వాళ్ళు ఎవరికి ముఖం చూపించలేరు, వాళ్ళ యూనిట్ వాళ్ళ ముఖమే చూపించలేరు వాళ్ళు. అందుకని ఏంటంటే ఎవరికి చెప్తే వినే పరిస్థితిలో లేదు. అయితే ఇప్పుడు చాలామంది వరకు చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మ్యాడ్ అనేది వాళ్ళ స్టైల్లో తీస్తున్నారు. యానిమల్ మీకు నచ్చిందా సార్? యానిమల్ అంటే నాకు పర్సనల్గా నాకు అంత అనిపించదు. ఎందుకంటే ఆడియన్స్కి ఏది నచ్చితే అదే సినిమా అనుకుంటున్నారు ఇప్పుడు. ప్రేక్షకులకి ఏది నచ్చితే కాదు. మనము సొసైటీని నడపాల్సిన వాళ్ళం, సినిమా వాళ్ళం. సొసైటీని మంచి మార్గం అంటే ఏదో రాముడు మంచి బాలుడు అనే సినిమాలు ఊరక రుద్దమని కాదు చెప్పి, మంచి కథలు మన పూర్వీకులు ఎలాంటి మంచి సినిమాలు తీశారు అట్లీస్ట్ కొందరన్నా ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు మా పిక్చర్లు కింద కొన్ని చూస్తుంటాం కదా కామెంట్స్ అన్నీ, ఇలాంటి సినిమాలు చూసిన మా 90s తరమే అదృష్టం అని పెడుతుంటారు. సంక్రాంతి 2 ఎప్పుడు తీస్తారు సార్ అని అడుగుతుంటారు. వాటన్నిటి సమాధానం ఏంటంటే టైం మన చేతిలో ఏం లేదు. అదే సార్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీకు ఏదైనా ఒక పదవి కానీ లేకపోతే మిమ్మల్ని దానికి సజెషన్స్ ఇవ్వమని కానీ ఒక ప్యానెల్లో కానీ మిమ్మల్ని పెడితే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? వాళ్ళు మన ట్రెడిషన్స్ గౌరవించాలి, మా ఆత్మీయతలు, అనుబంధం, సొసైటీకి ఎలాంటి రిమార్కబుల్ చేంజెస్ తీసుకురావాలి అనే కంటెంట్ వాళ్ళు బాగా ఇష్టపడతారు. నాకు నిజంగా ఎప్పటి నుంచో ఎంఎస్ ప్రసాద్ గారు వీళ్ళ ద్వారా నేను అడుగుతున్నాను, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమని అడుగుతున్నా. నాకు పోస్టులు అనేది కాదు కానీ గౌరవంగా ఉండే ఏ జాబ్ అయినా నాకు ఇష్టమే. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి ఒకటి నమ్ముతాను, మనము పుట్టటం మన జన్మ అనేది గొప్ప ఇంట్లో పుడతామా పేదవాళ్ళ ఇంట్లో పుడతామా అనేది మన చేతుల్లో లేదు. కానీ గొప్పగా అనిపించుకొని చావటం మాత్రం మన చేతిలోనే ఉంది. సో దానికోసం ఏదైనా మనం సొసైటీకి చేయగలిగితే అద్భుతం. 2023లో తీసుకుంటే దాదాపు 300 ఈ డైరెక్ట్ ఫిలిమ్స్ అయినా డబ్బింగ్ ఫిలిమ్స్ అయినా, 2024లో తీసుకుంటేనేమో 260 ఫిలిమ్స్ వరకు వచ్చాయి సార్. కానీ సక్సెస్ రేటు మాత్రం ఒక 10% వరకే ఉండేది. రీజన్స్ అంటే మీరు ఇన్ని తరాలు చూసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. దాదాపు 2 తరాలు 3 తరాలు చూశారు కాబట్టి ఎలాంటి చేంజెస్ రావడం వల్ల సినిమాలలో సక్సెస్ రేట్ తగ్గిపోయిందంటారు? సక్సెస్ అంటే హీరో క్యాలిబర్తో ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. మనం 90s జనరేషన్కి వెళ్తే రజనీకాంత్ గ్లో వేరు ఆ టైంలో. ఇప్పుడు రాను ఏమైందంటే రజనీకాంత్ గారు ఏజ్డ్ అయిపోయిన తర్వాత సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు తమిళ్లో యంగ్స్టర్స్ లేరా అంటే ఉన్నారు, కానీ వాళ్ళకి డబుల్ మన తెలుగులో ఉన్నారు స్టార్స్. సో వీళ్ళ సినిమాలే చూడటానికి ఆడియన్స్ టైం లేదు. ఇక తమిళ సినిమాలు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు టోటల్గా మన తెలుగు ఫీల్డ్ టోటల్ మొనోపలీ చేస్తుంది మొత్తం వరల్డ్ వైడ్. అది మనం చాలా అదృష్టం అనుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే వీళ్ళంతా యంగ్స్టర్స్ అవ్వటం, డైరెక్టర్స్ మంచి ఆలోచించే వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళు అవ్వటం, అలాగే డైరెక్టర్స్ ఏం కోరితే అది ఇచ్చే ప్రొడ్యూసర్స్, ఖర్చుకి వెనకాడని ప్రొడ్యూసర్స్ కేవలం తెలుగులోనే ఉన్నారు. అదృష్టం అది. మిగతా భాషల్లో లేరా అని కాదు, వాళ్ళకుండే హీరోస్ ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు మనకి,
ఈ రామ్ చరణ్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు. వీళ్ళు మంచి యంగ్లో ఉన్నారు కదమ్మా. దానివల్ల ఏంటంటే టాప్ అయిపోయింది తెలుగు ఫీల్డ్. పైగా వీళ్ళ కథలు చాలా గ్లామర్తో కూడి ఉంటాయి. తెలుగు వాళ్ళే అంటే మంచి బ్యాక్గ్రౌండ్స్, మ్యూజిక్ స్కోరింగ్, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ మనకు ఉన్నారు. సో దానివల్ల సక్సెస్ రేట్ మనకే ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు తప్పదు, ఇక మిగతా భాషల వాళ్ళంతా కుళ్ళుకుని ఏడవలసింది. ఎందుకంటే ఇదివరకు మనం తమిళ్లో పెద్ద పెద్ద హిట్లు చూసి మనకు అలాంటివి లేవు అనుకునేవాళ్ళు. నాయకన్ ఇవన్నీ చూసినప్పుడు, మణిరత్నం గారిని, శంకర్ గారి అన్నీ చూసినప్పుడు. సో ఇప్పుడు మనకి ఉన్నారు, మనకి కాకపోతే ఏంటంటే బడ్జెట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళినంతకాలం మనకి డోకా లేదు.